ఇమ్మీడియట్ గా కేసు మీరు ఇవ్వండి, రిజిస్టర్ చేస్తా. ఒక గంటలో ఆ చెత్త నా కొడుకులు ఆడినా కూడా అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాలో టీడీపీ ప్రచార వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. వాల్మీకిపురం మండలం విట్టలం గ్రామ సమీపంలో టీడీపీ ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. వాహనంలో డ్రైవర్ ఉండగానే దుండగులు నిప్పుపెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధం కాగా డ్రైవర్ కి కాలిన గాయాలయ్యాయి. డ్రైవర్ ను వాల్మీకిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంబర్ ప్లేట్ లేని బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. వారిద్దరూ ముఖానికి మాస్కులు వేసుకుని ఉన్నారని ప్రచార వాహనం డ్రైవర్ వెల్లడించాడు. బండి ఎక్కడ ఉన్నది అప్పుడు సార్? తుంగల్పల్లి నుంచి విఠలం. వాళ్ళు ఏమన్నా ఆపి మాట్లాడినారా? ఏమీ లేదు సార్, రన్నింగ్ నేను చాలా స్లోగా పోతాను, అందరికీ వినబడాలని చాలా స్లోగా పోతాను. ఎంతమంది వచ్చారు బండిలో? ఇద్దరు సార్. ఏ బండి అదే? స్ప్లెండర్ ప్లస్ బండి సార్. ఆపి పెట్రోల్ దేంతో సార్? బాటలా లేకపోతే కవర్ సార్? అగ్గి పెట్టేందుకు మీరు లోపల ఉన్నారా? సెకండ్లే సార్, కన్నా ఆర్పే లోపలే జరిగింది. పీలేరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సతీమణి తనుజారెడ్డి విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లారు. తమ వాహనానికి నిప్పు పెట్టింది వైసీపీ వాళ్లేనని ఆమె ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మనుషులే తమ వాహనానికి నిప్పు పెట్టారన్నారు. తమకు న్యాయం చేసేంత వరకు కదిలేది లేదని సంఘటనా స్థలం వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. స్థానిక సిఐ పులిశేఖర్ టీడీపీ శ్రేణులకు సర్ది చెప్పి నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఇది 100% 100కి 200% తప్పు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి జరగడము ఎవడో సహించాలని నేరము, ఇది ఎవడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. కానీ అదేదో జరిగిపోయింది. మా చెప్తున్నాం కదా, పోలీసుగా మాకు సిగ్గుసేట్ ఇది పోలీసు ఉద్యోగం చేపట్టి. సో ఒకటి చెప్తున్నా, ఇమ్మీడియట్గా కేసు మీరు ఇవ్వండి, రిజిస్టర్ చేస్తా. ఒక గంటలో ఆ చెత్త నా కొడుకులు ఆడినా కూడా అరెస్ట్ చేసి మరోవైపు ఈ ఘటనపై కిషోర్ కుమార్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఎంపీ మిథున్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, చింతల సాయికృష్ణారెడ్డి ఓటమి భయంతోనే టీడీపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక రౌడీ మూకలను పంపించి తమ ప్రచార వాహనం మీద దాడి చేయించారని ఆరోపించారు. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, చింతపత్తిలో మన ప్రచార వెహికల్ పోతా ఉంది ఒకటి, మొగతను ఉండేవాడు ఎదురుగా రావాల, మాస్కులు వేసుకొని సినిమాలు వేసుకుంటారే, ఇది మూతికి గుడ్డ కట్టుకొని దానిపైన పెట్రోల్ పోసి అగ్గి పెట్టినారు. ఇప్పుడు విఠలం దగ్గర రోడ్లో పోతా ఉంటే అది మొగతనమా? ఇప్పుడు చింతల రామచంద్ర అడుకో, పెద్దిరెడ్డి రామచంద్ర అడుకో, మితిన్ రెడ్డికో మొగతనం ఉంటే చక్కగా రావాలా? నా భార్య ఉందండి, వాయిల్పాళ్ళు తిరుగుతోంది, ఇప్పుడు ఆడు కూర్చొని ఉంది. ఇప్పుడు చెప్పు అంటే ఎంత దిగజారిపోయినారంటే ఇవుని బెదిరించేది ఇల్లు ఇట్లా పనులు. చెప్పు, మాస్కులు వేసుకొని ఓ డ్రైవర్ ఒకటే పోతా ఉంటే పాపం రానికి ఎంటుకలు కూడా కాలేయంట, పెట్రోల్ పోసి అగ్గి పెట్టినారు. ప్రచార రథం ఇప్పుడు మనం పాటలు పాడుతూ ఉందే అట్లా బండికి. నా భార్య ఆందం ఉంది, ఇప్పుడు ఆందం ఉంది, ధర్నా చేస్తూ ఉంది. అంటే మొగతనం లేని ఎమ్మెల్యే, మొగతనం లేని ఎంపీ ఎదురు కూడా మమ్మల్ని ఎదుర్కోవాలి. ప్రచార రథం ఏం చేసింది తల్లి? ప్రచార రథం ఏం చేసింది చెప్పు? అదేంది మూతి గుడ్డలు కట్టుకోనంట చెప్పు. మొగతనం ఉంటే మొగం కనపడేట్టుగా పెట్టాలి కదా. కాబట్టి ఇట్లా వాటికి ఏం